రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేసిండు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఎవరు ఇక్కడికి ఎవరు వచ్చి ఎవరు సభ పెట్టాలి, నేను వచ్చి సభ ఖచ్చితంగా పెడతా, ఇదే ఆర్ట్స్ కాలేజ్ ముందు పెడతా, పోలీసులు ఉండకూడదు, వీసీ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన, డీజీపీకి ఆదేశాలు ఇచ్చిన అన్నారు. సో సభ సక్సెస్ఫుల్గా నడిచిందా? మీరు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందా? 100% మాట్లాడిండనే మేము భావిస్తున్నాం. యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యార్థి సంఘ నాయకులుగా. ప్రత్యేకించి ఈరోజు గత 10 ఏళ్ల కాలం చూసుకున్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ఒక్క మంత్రి వచ్చి అఫీషియల్గా మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీకి ఇది చేస్తాము అని మాట్లాడింది ఏ సందర్భం కూడా లేదు. మరియు ముఖ్యమంత్రికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు లేదా బీఆర్ఎస్ ప్రభుత్వ విషయానికి వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి మనం 10 ఏళ్ల పాటు చూసిన సందర్భం ఉన్నది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ తనకి జీవం పోసినట్టు భావించినట్టు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ఉస్మానియాకి అభిమానంతో వచ్చిన ఉస్మానియా యూనివర్సిటీకి అనేక సంబంధించి 100 కోట్లు రిలీజ్ చేసిపోతామని చెప్పేసి గత 3 నెలల క్రితము ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడిన విధానం ఏదైతుందో ఇచ్చిన మాట ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేస్తా, ఇక్కడ నాణ్యమైన విద్యని ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ ఏదైతే నిర్లక్ష్య ధోరణితో, నియంతృత్వ ధోరణితో ఉస్మానియా యూనివర్సిటీని సమస్యల వలయంలో నెట్టిపడేసి ప్రభుత్వ యూనివర్సిటీ విద్యను మొత్తం కూడా నిర్వీర్యం చేసిండో దానికి వ్యతిరేకంగా నేను కొట్లాడతా, మీకు అండగా నిలబడతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అదే సందర్భంలో నిన్న వచ్చి అదే మాట ఇచ్చిన మాట ప్రకారము జీవో తీసి 1000 కోట్లు ఇవ్వడం అనేది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేమందరం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ప్రత్యేకించి అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల విషయంలో కూడా కొంచెం మాట్లాడాల్సిన సందర్భం ఉన్నది. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తానంటే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీని పెద్ద తల్లిలాగా లేదా కన్నా తల్లిలాగా చూస్తారు. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఈ తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందంటే తెలంగాణలో ఉంటే నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఏదో ఒక ఫలితం వస్తుంది మాట్లాడతారని చెప్పేసి అనేక మంది నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈరోజు వేచి చూసింది. కానీ ఇప్పుడు చాలా మంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయారు రేవంత్ రెడ్డి గారు. గతంలో సరే ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఉస్మానియా వైపు చూడలేరు. అది కాకుండా ఇక్కడ కాస్త కంచెల రాజ్యం లేకపోతే ఇంకా పోలీసులను పెట్టి నడిపించిండు. సో రేవంత్ రెడ్డి గారు అయినా విద్యార్థులని వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు కావచ్చు, లేకపోతే వాళ్ళు కోరుకున్న విధంగా మాట్లాడతారని మాటలు మాట్లాడలేకపోయిండు. కాస్త రాజకీయ సభగా మారిపోయిందని చెప్పేసి కూడా కొంతమంది విద్యార్థి నాయకులు మాట్లాడిన వైనం కనిపిస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇది రాజకీయాల అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఉస్మానియా కేంద్రంగా, తెలంగాణ విద్యా కేంద్రంగా, ప్రభుత్వ యూనివర్సిటీల కేంద్రంగా, దాని అభివృద్ధి కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చింది అనే విషయంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత అనుభవాల పాఠాలు చాలా ఉన్నాయి. గతంలో సెంటినరీ సెలబ్రేషన్స్ జరుగుతున్న క్రమంలో అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో అసెంబ్లీ వేదికగా మాట్లాడి సెంటినరీ సెలబ్రేషన్ వేదికగా ఉస్మానియా యూనివర్సిటీకి 200 కోట్ల రూపాయలు ఇస్తామని మాట్లాడడం జరిగింది. ఆ తదనంతరం కూడా 200 కోట్ల రూపాయలు కాగా కనీసం 30 నుండి 50 కోట్ల మధ్యలో మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది. ఇదే గతంలో మళ్ళీ మిగిలిన డబ్బుల గురించి అనేక సందర్భాల్లో అడగటానికి, మాట్లాడటానికి అప్పుడున్న వైస్ ఛాన్సలర్ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, అనేక మంది పైన కూడా ఏమాత్రం కూడా స్పర్శ లేకుండా నిమ్మక నీరు వ్యవహరించిన పద్ధతి చూసినాం. అది కేవలం 200 కోట్ల రూపాయలే, మిగిలిన 150 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు మొత్తం కూడా పట్టించుకునే విధానం కనపడ్డది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు అవుతా ఉంది. ఆగస్టు 25వ తారీఖు వచ్చి ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడి ఇక్కడ కాదు నేను ఆర్ట్స్ కళ వేదికనే మాట్లాడదా అని చెప్పిండు. ఇచ్చిన మాట ప్రకారం మీ ఓయికి 100 కోట్లు ఇస్తా అని చెప్పిండు. వచ్చి 1000 కోట్ల రూపాయల జీవో విడుదల చేసి పోయిండు. కాబట్టి ఈ విషయంలో రాజకీయాలు అతీతంగా యూనివర్సిటీ విద్యార్థులుగా, విద్యని ప్రేమించే వాళ్ళగా, విద్యను అభివృద్ధి కొరకు ఆశించే వాళ్ళగా తప్పనిసరిగా అభినందించాల్సిందే. ఇక్కడ రాజకీయాలు చూడాల్సిన లాస్ట్ లో కాస్త నిరసన సేగ కూడా కొంతమంది నుంచి రావడం జరిగింది. సో అది ఎట్లా చూస్తారు? అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినాయా? కొంతమంది పోలీసులు కూడా అత్యుత్సాహం చూపెట్టడం వల్ల విద్యార్థులు కాస్త నిరసన తెలపడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా అదే ఇందాక చెప్పినట్టు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందంటే తప్పనిసరిగా జాబ్ నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా రిలీజ్ చేస్తారు. ఈ విషయంలో స్పష్టత ఇస్తారు, మాట్లాడతారు అనే విషయాల మీద ఒక అంచనాతో, ఆశతో అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పేసి గత ఎలక్షన్ హామీలో భాగంగా ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా అనేక సందర్భాల్లో నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థి లోకం మొత్తం కూడా నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు, రాస్తారోకలు, ముట్టడులు అన్నీ చేస్తూ ఉన్నారు. అయినా కానీ రేవంత్ సర్కార్కి
కొంత ఈ విషయం మీద ఎందుకో పట్టించుకోని విధానంగా ఉన్నదనే విషయాన్ని ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం కూడా కొంత మండిపాటుగా ఉన్నది వాస్తవము. కాబట్టి దీని మీద తెలంగాణకి ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీకి వస్తుందంటే ఉస్మానియా అభివృద్ధితో పాటు కూడా ఈరోజు జాబ్ నోటిఫికేషన్లో క్లారిటీ ఇస్తుందని చెప్పేసి ఇస్తారనేటువంటి ఆశ అందరికీ ఉన్నది. కాబట్టి ఆ జాబ్ నోటిఫికేషన్లో మాట్లాడకపోవడం వల్లనే ఈరోజు నిరసన అనేది వచ్చిందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో గతంలో టీఎస్పీఎస్సీ కావచ్చు, అట్లా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్ లీక్ అనేది మాదిరిగా ఉండదు. ఇది యూపీఎస్సీ మాదిరిగా ఉంటుంది. యూపీఎస్సీ ప్యాటర్న్ తీసిన తర్వాత ఏ శాఖలో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో ఆ శాఖ కార్యాలయం ముందు నోటీస్ బోర్డులో మొత్తం కూడా ఖాళీలతో సహా పెడతామని చెప్పేసి ఇక ఈ రేవంత్ సర్కార్లో ప్రజాపాలనలో ఇట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి వాళ్ళే కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ వేదిక కావచ్చు అనేక బహిరంగ సభల్లో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు జాబ్ నోటిఫికేషన్లో జోలే లేకుండా కండిషన్ ఉన్నది. కాబట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి ఏదైతే ఉందో జాబ్ నోటిఫికేషన్ పట్ల కాంగ్రెస్ సర్కార్ వ్యవహార శైలి కూడా అదే విధంగా ఉందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ ఈ ఈ విషయాల పట్ల సమగ్రమైన విచారణ తీసుకొని జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి మీ పాలన చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఓయూ విద్యార్థులుగా హెచ్చరిస్తా ఉన్నాం. అన్న మీరు ఎట్లా చూస్తారు నిన్నటి సభని? ఏదైతే తెలంగాణ తొలి దశ నుంచి మొదలుకొని మలి దశ ఉద్యమం వరకు ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ దానిని గుర్తించి దాని యొక్క చరిత్ర గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం ఆగస్టు 25వ తారీఖు నాడు మళ్ళీ నేను అదే నిధుల జీవోతోటే మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు రోజున ఆర్ట్స్ కళాశాల వేదిక ఒక మీటింగ్ పెడతా అన్నాడు. అన్నట్టుగానే నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా 1000 కోట్ల రూపాయలతో నిధులు కూడా కేటాయించడం జరిగింది. దీనిని మేము జార్జిరెడ్డి పీడిఎస్గా అభినందిస్తూ అదేవిధంగా విడుదల చేసినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా యూజ్ చేస్తారు, యూనివర్సిటీకి కేవలం నూతన భవన నిర్మాణాలకే యూజ్ చేస్తారా లేకపోతే విద్యార్థుల మౌలిక వసతుల రూపంలో కూడా యూజ్ చేస్తారన్న విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జార్జిరెడ్డి పీడిఎస్గా మేము ఒక విద్యార్థి ఎజెండా కూడా రూపొందించడం జరిగింది. అందులో ఈ ప్రైవేట్ యూనివర్సిటీ మాదిరిగా మెస్సు బకాయిలను మెస్సు డిపాజిట్లను వసూలు చేయడం జరుగుతుంది 10,000 నుంచి 20,000 వరకు. ఆ 1000 కోట్ల రూపాయలలో ఉచిత మెస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు ఉంటాయా లేవా అది కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సైన్స్ కాలేజీలకు వెళ్తే ల్యాబ్లలో కేవలం 2 కంప్యూటర్లు మాత్రమే పనిచేస్తాయి. 100 మంది విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా పరిశోధనలు చేస్తారు, వారి యొక్క ప్రతిభను ఏ విధంగా ప్రపంచానికి చాటి చెప్తారు. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పినారు, ఈ యొక్క యూనివర్సిటీల నుంచి ఎంతోమంది మేధావులు ప్రపంచ స్థాయిలో మంచి మంచి హోదాలలో వాళ్ళు శ్రీమంతులుగా తయారయ్యారని చెప్తుండ్రు. అదేవిధంగా ఈ యొక్క 1000 కోట్ల రూపాయలు కేవలం నూతన భవనాలకే కేటాయించకుండా విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి. అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీలో 1200కు పైగా నాన్ టీచింగ్ ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా మెస్సు సౌకర్యాలను కూడా ఉచితంగా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.